మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. చక్కని ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు, చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. అలాగే ఖర్చుల విషయంలో కానీ, వ్యవహారం విషయంలో కానీ చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ వారం ముఖ్యంగా రుణాలు చాలా శాతం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశాలు అయితే బాగా కనపడుతున్నాయి. అలాగే నిరుద్యోగులకు కూడా మంచి అవకాశాలు రావడంతో పాటుగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మీరు కోరుకున్నటువంటి ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు మాత్రం పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగాలు పనిచేసే వారందరికీ కూడా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, స్థాన బదిలీలు, అలాగే ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. ప్రైవేట్ రంగాల వారికి కూడా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. చేసిన పనికి తగ్గ గుర్తింపుతో పాటుగా ఇంకా బాగా ఉత్సాహంగా పనిచేయాలనే తపన, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ముఖ్యంగా అనవసరమైన వివాదాలు కానీ, కోపతాపాలు కానీ, ఆవేశాలు కానీ ఇలాంటివన్నిటికీ దూరంగా ఉండడం మంచిది. కోర్టు వివాదాలు వాయిదాలు పడతాయి, లేదా పోలీస్ కేసులు కానీ అలాంటి కేసుల్లో కొంచెం అనుకూలమైన వాతావరణం అయితే కనపడుతోంది. ఈ వారం ముఖ్యంగా మీకు ఎప్పటి నుంచో తీరని కోరికలు, కొనుక్కోవాలని కొన్ని వస్తువులు కొనుగోలు చేయడము, ఆన్లైన్ షాపింగ్లు చేయడము, ఇష్టమైనటువంటి వ్యక్తులతో కలయికలు కనపడుతున్నాయి. అలాగే వివాహేతర సంబంధాల విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోండి, వ్యసనాల జోలికి వెళ్ళకండి. ఈ వారం ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటుగా మానసిక పరమైనటువంటి పరిపక్వతతో వ్యవహరించడం మాత్రం చాలా ముఖ్యం. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఉన్న వారందరూ కూడా ఒకసారి ఏదైనా పరీక్షలు చేయించుకోవడం కానీ, ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయడం కానీ, మీ ఆరోగ్యాన్ని పట్టించుకోవడం కానీ చూసుకోవడం మంచిది. మిగతా వాళ్ళందరూ కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్ప ఆరోగ్యపరంగా పెద్దగా కంగారు అయితే పడక్కలేదు. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా తెలివితేటలు బాగా పెరుగుతాయి, కస్టమర్స్ని బాగా ఆకర్షించుకోగలుగుతారు, కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు, వ్యాపార లాభాలు పొందగలుగుతారు. ఎన్ఆర్ఐలు, విదేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా తెలివితేటలు బాగా పెరుగుతాయి. అక్కడ ఉండేటటువంటి మనుషులతోటి సమైక్యత, అలాగే మీరు అనుకున్న పనులు, కార్యాలయాలు పూర్తి చేసుకోవడము, ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. ఈ వారం ముఖ్యంగా మీరు అనుకున్న ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ, వీసాలు కానీ మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు బాగా లభిస్తాయి. ఉద్యోగం కోసం కానీ, వ్యాపారాల కోసం కానీ మీరు చేసే ప్రయాణాలు యోగిస్తాయని చెప్పచ్చు. అలాగే వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహ యోగ్యత, ప్రేమించిన వ్యక్తులతో వివాహ యోగ్యతలతో పాటుగా ఆగిపోయిన వివాహ సంబంధాలు ఎదురుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు సంతానానికి మధ్య ఒక అభిప్రాయ భేదాలు తగ్గడము, అనుకూలతలు, సంతానం కోసం మీరు బాగా ప్రాకులాడడము, వాళ్ళకి సంబంధించినటువంటి ఖర్చులు అంటే చదువుల కోసం కానీ, పెళ్ళిళ్ళ కోసం కానీ, ఉద్యోగాల కోసం కానీ, వాళ్ళకి ప్రాపర్టీస్ ఇవ్వడం కోసం కానీ బాగా ప్రాకులాడతారని చెప్పచ్చు. అలాగే విడిపోయిన ప్రేమికులు కలవడము, అలాగే శారీరకపరమైనటువంటి కోరికలు తీర్చుకోవడంతో పాటుగా కొత్త ప్రపోజల్ అన్నీ కూడా అనుకూలిస్తాయి. అలాగే రాజకీయ నాయకులు కూడా మీలో ఉండేటటువంటి తప్పులు సరిదిద్దుకుని, అలాగే ప్రజలకి దగ్గరయ్యి నాయకుడిగా మారగలగడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి గ్రోత్ కనపడుతోంది, మంచి అవకాశాలు వస్తాయి.